ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఆస్ట్రో మార్గం వీక్షకులకు స్వాగతం. మన 12 రాశుల ప్రత్యేక సిరీస్లో భాగంగా ఈరోజు మనం 4వ రాశి అయిన కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 2026 మాస గోచార ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఇందులో ఈ నెలలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుల స్థాన మార్పుల వల్ల మీ జీవితంలో ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా మీ రాశిలోనే ఏర్పడబోతున్న అద్భుతమైన గురుమంగళ యోగం మీకు ఎలాంటి రాజయోగాన్ని ఇవ్వబోతోంది, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఈ నెలలోని ముఖ్యమైన పండుగల తేదీలతో పాటు నక్షత్రాల వారీగా ఫలితాలు మరియు సరళమైన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ సెప్టెంబర్ మాసం 2026 నెలలోని విశేష పండుగలు, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగలు 3 ఉన్నాయి. సెప్టెంబర్ 4 శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి విఘ్నాలు తొలగించే గణనాథుని పండుగ, సెప్టెంబర్ 26 మహాలయ పక్షాల ప్రారంభం. పితృదేవతల ఆశీస్సులు పొందండి, వారికి పితృకార్యాలు చేసి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఖగోళంలో ఫలితాలు చూసే ముందు గ్రహాల స్థానాలు మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే సెప్టెంబర్ 17 వరకు కుజుడు 12వ ఇల్లు అయిన మిథునంలో ఉంటాడు. సెప్టెంబర్ 18 నుండి మీ రాశిలోకి 1వ ప్రవేశించి అక్కడ ఇప్పటికే ఉన్న ఉచ్చ గురువుతో ఎదు చెందుతాడు. దీనివల్ల మీ రాశిలో గురుమంగళ యోగం ఏర్పడుతుంది. ఈ డేట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు నోట్ చేసుకోవాలి. ఆయా పాయింట్లలో డేట్స్ ముందు వెనక కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. రవి సెప్టెంబర్ 18 వరకు 2వ ఇల్లు అయిన సింహరాశిలో కేతువుతో కలిసి ఉంటాడు. 18 తర్వాత 3వ ఇల్లు అయిన కన్యారాశిలోకి ప్రవేశించి మాసాంతం అక్కడే ఉంటాడు. బుధుడు సెప్టెంబర్ 8 వరకు కన్యారాశిలో ఉచ్చస్థితి 3వ ఇల్లు సంచరించి సెప్టెంబర్ 4 నుండి 4వ ఇల్లు అయిన తులారాశిలోకి వెళ్లి ప్రవేశించి సంచరిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 2 వరకు 3వ ఇల్లు అయిన కన్యారాశిలో నీచస్థితిలో ఉండి సెప్టెంబర్ 3 నుండి తన స్వక్షేత్రమైన 4వ ఇల్లు తులారాశిలోకి ప్రవేశించి సంచరిస్తాడు. రాహువు మరియు శని, కుంభంలో రాహువు అష్టమ స్థానం, మీనములో వక్ర శని భాగ్యస్థానం. ఇలా వీరిద్దరూ కూడా ఈ మాసంలో ఇలా కొనసాగుతారు. ఇక గ్రహాల ప్రభావం భావాల వారీగా చూస్తే ఫస్ట్ భావంలో కర్కాటక రాశిలో సెప్టెంబర్ 18 తర్వాత మీ రాశిలో కుజగురువుల కలయిక వల్ల మీ ముఖంలో వర్చస్సు, సమాజంలో గౌరవం, అద్భుతమైన నిర్ణయాధికారాలు పెరుగుతాయి మీకు అని చెప్పచ్చు. ఇక సింహరాశిలో రవికేతుల కలయిక వల్ల కంటి సమస్యలు లేదా కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చు. 18 తర్వాత సమస్యలు తీరుతాయి. ఇక కన్యారాశిలో బుధుని ఉచ్చస్థితి మరియు 18 తర్వాత రవి రాక వల్ల మీ పరాక్రమం పెరుగుతుంది, మీ మాట అందరూ వింటారు, మాటకు విలువ పెరుగుతుంది. ఇక తులారాశిలో సుఖస్థానం, మాతృభావం శుక్రుడు స్వక్షేత్రంలోకి రావడం వల్ల గృహ వాహన సౌఖ్యం లభిస్తుంది. ఇంట్లో విలాసవంతమైన వాతావరణం ఉంటుంది. విలాసవంతమైన వస్తువులు, వాహనాలు, ఇల్లుకి అవకాశాలు కొనటానికి బాగా యోగం పడుతుంది. ఇక సంతాన స్థానం భావం 5 మీద గురు దృష్టి వల్ల సంతానోత్పత్తి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి. పిల్లలైతే చదువులో బాగా రాణిస్తారు విద్యార్థులు అనేది సూచిస్తుంది. ఇక 6లో శత్రు రోగ భావం, శత్రువులు మీపై విజయం సాధించలేరు, పాత రోగాలు నయమవుతాయి. అలాగే గురు దృష్టి వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న పాత విభేదాలు తొలగిపోతాయి. ఇక అష్టమ రాహు వల్ల అనుకోని అడ్డంకులు వచ్చిన భాగ్య శని వల్ల అవి తొలగిపోతాయి. ఇక వక్ర శని భాగ్యస్థానంలో ఉన్నందున ఏమవుతుందంటే పితృపక్షాల ద్వారా పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. కాబట్టి ఈ మాసంలో అవి ఆ కార్యక్రమాలు నిర్వహించి ఆశీస్సులు పొందండి. ఇక కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి అనేది సూచిస్తుంది 10వ భావం. 11వ భావం వివిధ మార్గాల ద్వారా లాభాలు అందుతాయి, ఆర్థిక స్థితి మెరుగవుతుంది. 12వ భావం వలన సెప్టెంబర్ 17 వరకు కుజుడు ఇక్కడ ఉన్నందున ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఖర్చులు తగ్గుతాయి. మాసాంతం వరకు కూడా బాగుంటుంది అని చెప్పచ్చు. ఇక ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఆర్థికంగా ద్వితీయార్థం సెప్టెంబర్ 18 తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. నెల మొదటి 2 వారాలు రవికేతువుల ప్రభావం వల్ల ఊహించిన ఖర్చులు వచ్చిన అనుకూలత మరియు గురుమంగళ యోగం వల్ల ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కు నెల చివరలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లకి, ట్రేడింగ్లకి, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టులకి ఈ మాసంలో దూరంగా ఉండాలి. పొరపాటున పెద్ద మొత్తంలో డబ్బులు పెడితే నష్టపోయే ఛాన్స్ ఉంది.
కాబట్టి ఈ వాటికి దూరంగా ఉండండి. నెల ప్రథమార్థంలో కంటి ఇన్ఫెక్షన్లు, వేడి చేయడం లేదా ముఖానికి సంబంధించిన సమస్యలు రావచ్చు. సెప్టెంబర్ 17 వరకు 12వ ఇంట్లో కుజుడు వల్ల నిద్రలేమి సమస్యలు ఉంటాయి. అయితే 18 తర్వాత ఆరోగ్యం పూర్తిగా మెరుగవుతుందని చెప్పచ్చు. అష్టమ రాహు వల్ల కూడా స్వల్పంగా వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అలాగే హాస్పిటల్ ఖర్చులు కూడా చివరిలో తగ్గుతాయి అనేది సూచిస్తుంది. ఇక ఉచ్చ స్థితిలో బుధుడు ఉండటం వల్ల ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, డాక్యుమెంటేషన్ పనులకు సెప్టెంబర్ 8 లోపు సమయం చాలా బాగుంటుంది. ఈ సమయాన్ని వినియోగించుకోండి. కోర్టు కేసులు, భూమి వివాదాలు ఏమైనా ఉంటే సెప్టెంబర్ 18 తర్వాత మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తోబుట్టువులు, సిబ్లింగ్స్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల, కజిన్స్ వల్ల, మిత్రులతో కలిసి విందు వినోదాలతో పాల్గొంటారు. వీళ్ళందరితో కూడా ఆనందంగా ఉంటారు అనేది సూచిస్తుంది. విద్యార్థులకి చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. మంచి మార్కులు సాధిస్తారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వారికి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ విద్యా అవకాశాల కోసం ప్రయత్నించే వారికి సెప్టెంబర్ 17 వరకు 12వ ఇంట కుజుడి వల్ల చిన్నపాటి పేపర్ వర్క్ ఆలస్యం జరుగుతుంది. ఆ తర్వాత వీసాలు సులభంగా అందుతాయి అనేది గోచార సూచన. ఇక చతుర్థాది శుక్రుడు సెప్టెంబర్ 3 నుండి సత్క్షేత్రంలోకి రావడం వల్ల లగ్జరీ ఇల్లు, కొత్త మోడల్ వాహనం లేదా విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఏదైనా సరే అద్భుత యోగం పడుతుంది. ఈ కాలంలో ఇల్లు రిపేర్ చేయించడానికి కూడా ఖర్చులు కూడా అలాగే పెడతారు. పాత బాకీలు తీర్చడానికి తగిన ధనం సమకూరుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో శత్రువులు బాధ ఉండదు. లోన్ల కోసం ప్రయత్నించే వరకు లోన్లు మంజూరు అవుతాయి అనేది కూడా సూచించడం జరుగుతుంది. అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి భాగస్వాముల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారం సాఫీగా సాగుతుంది, లాభసాటిగా అనేది కూడా ఈ మాసంలో సూచించవచ్చు. ఇక లవర్స్కి అయితే పండగ అని చెప్పచ్చు. వారి ప్రేమ పెళ్లి వరకు దారితీసి అడుగులు పడతాయి అనేది సూచిస్తుంది. వివాహం కోసం గట్టిగా ప్రయత్నించే వారికి గురుదేవుని ఆశీస్సుల వల్ల చాలా మంచి సంబంధాలు కుదురుతాయి ఈ మాసంలో అనేది సూచిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు నెలలో అద్భుతమైన మార్పులు, రాశిలో ఏర్పడే గురుమంగళ యోగం వల్ల ప్రమోషను, జీతాల పెంపు ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి సపోర్ట్ ఉంటుంది. నచ్చిన చోటికి ట్రాన్స్ఫర్స్ లభిస్తాయి. కోరుకున్న వారికి నిరుద్యోగులకు ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలలో మంచి ఉద్యోగాలు లభిస్తాయి. తండ్రి ఆరోగ్యం మాత్రం 18 వరకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో, 18 తర్వాత తల్లిగారి ఆరోగ్య విషయంలో స్వల్ప జాగ్రత్తలు అవసరం. అయితే వైద్య పరీక్షలు చేయించండి. ఇది సమగ్ర సమాచారం. తొందరగా చెప్పడం జరిగింది టైము కాలాను పరిమితుల వల్ల. ఇక నక్షత్రాల వారీగా పునరస్సు నక్షత్రం 4వ పాదం వారికి గురుగ్రహ అనుకూలత వల్ల మీకు ఈ నెల అఖండ విజయాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. పుష్యమి నక్షత్రం శని భగవాను అనుకూలత వల్ల నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. శని వక్రీలో ఉన్నాడు. ఈ పనులన్నీ ఊపందుకుంటాయి. కెరీర్లో స్థిరత్వం కూడా బాగా ఏర్పడుతుంది. ఆశ్లేష నక్షత్రం వారికి అయితే ఉచ్చ స్థితి వల్ల బుధిని వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. తెలివైన నిర్ణయాల వల్ల ఆర్థికంగా బాగా లాభపడతారు ఈ మాసంలో. ఇక ఓవరాల్ గా సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా 80%, 20% మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. డంకపదంగా గోచార ఫలితాలు యాక్యురేట్ గా సెప్టెంబర్ 18 తర్వాత మీకు తిరుగులేని సమయం ప్రారంభం అవుతుంది కర్కాటక రాశి వారికి. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే గనక అష్టమ రాహు వల్ల ప్రయాణాల్లో, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇక అద్భుతమైన పరిహారాలు, శుభ ఫలితాలు మరింతగా ఉండటానికి దుర్గాదేవి ఆరాధన, శివాభిషేకం ప్రతిరోజు, వినాయక చవితి పూజ రోజున 21 గరిక పోచలతో పూజ చేసి మోదకాలు నైవేద్యంగా సమర్పించండి. విఘ్నాలన్నీ తొలగిపోతాయి అని సూచించడం. చూసారుగా కర్కాటక రాశి వారికి మీ రాశిలో ఏర్పడుతున్న గురుమంగళ యోగం వల్ల మీకు ఎంతో అదృష్టాన్ని ఇవ్వబోతోంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ నక్షత్రం ఏదో కింద కామెంట్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు.